ఏమైంది దీనికి? అమ్మగారు మీరు ఇక్కడ ఉండండి, నేనే వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. ఆగండి పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి? అయ్యగారు, తను నీలంబరి కాదు, చంద్రముఖి. అవునమ్మగారు, అది అది చంద్రముఖి. అసలు నీలంబరి వేరే ఉంది. పార్వతి, మళ్ళా ఏమైంది నీకు? ఇట్లా చేస్తున్నావు? ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నావా? పార్వతి, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. అమ్మా, ఒక్క నిమిషం. ఈ ఒక్కసారికి పార్వతి మాట విందాం ప్లీజ్ అమ్మా. నన్ను ఎన్నిసార్లు అవమానిస్తారు దేవా? ఈ కుటుంబంలో నేను అడుగు పెట్టకూడదని ఈ పార్వతి ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈ ఒక్కసారి నా మాట విను. నాకు నీ మీద అనుమానం లేదు. పార్వతి చెప్తుంది నిజమైతే నేను ఇక్కడే తగలు పెట్టుకుంటాను. కానీ అది చెప్పేది అబద్ధమైతే ఏం చేస్తారో చెప్పండి. మీరేమైనా చేయండి అమ్మగారు, మీరే శిక్ష వేసినా భరిస్తాను. కావాలంటే రండి చూపెత్తాను. రండి అమ్మగారు. అయ్యగారు, నా మాట విని రండి. రామ్మా. పార్వతి, ఏం చెప్తున్నావే? నువ్వు ఉండయ్యా. పార్వతి, ఏంది? రండి అమ్మగారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.